ఆంధ్ర యూనివర్సిటీ. నాకు 20K ర్యాంక్ వచ్చింది, 30K ర్యాంక్ వచ్చింది, 40K వచ్చింది, 50K వచ్చింది, 80K వచ్చింది, 1 lakh ర్యాంక్ వచ్చింది. నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుందా? ఎస్, ఇట్స్ పాసిబుల్. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే ఈ వీడియో లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలక్క అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నాను. సో గైస్, ఈ ఛానల్లో వచ్చేసి మీకు లైక్ ఎంసెట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్లో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అండ్ అలాగే కట్-ఆఫ్స్ గురించి వీటి గురించి క్లియర్గా చెప్తాను. అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు క్లాసులో జాయిన్ అయిన తర్వాత కోడింగ్ సిరీస్ ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతాయి. సో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేసి లైక్ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ ఇలాగే ఈ బ్రాంచెసే కాదు, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. టోటల్ 14 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి 11 బ్రాంచెస్ నార్మల్, సెల్ఫ్ ఫైనాన్స్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. చాలా మంది అయితే నన్ను ఆంధ్ర యూనివర్సిటీ కట్-ఆఫ్స్ ఇవ్వక్క అని అడిగారు. సో గైస్, ఈ వీడియో అయితే మీకు ఆంధ్ర యూనివర్సిటీ కట్-ఆఫ్స్ కూడా ఇస్తాను. అండ్ టోటల్లీ నార్మల్ బ్రాంచెస్ 11 కదా, ఈ 11 బ్రాంచెస్ కట్-ఆఫ్స్ అయితే ఇస్తాను. ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ 3 ఉన్నాయి. అవి వచ్చేసి ఐటీ ఒకటి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఈ 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్స్లో. అండ్ మిగతా 11 బ్రాంచెస్ వచ్చేసి లైక్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్, మెరైన్ అండ్ ఇంకా 2 ఉన్నాయి. అవి లిస్ట్లో మీకు ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. లిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. 1 lakh ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నారు. అది ఎలా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర యూనివర్సిటీలోనే టోటల్ 14 బ్రాంచెస్. ఈ 14 బ్రాంచెస్లో లైక్ చాలామందికి చాలా బ్రాంచెస్ తెలియవు. అండ్ అందరికీ తెలిసింది ఏంటి, కామన్ బ్రాంచెస్ సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అండ్ కొంతమంది తెలిస్తే కెమికల్, ఇవే తెలుసుంటాయి. మిగతావి అయితే ఎవరికి సరిగ్గా తెలియదు, ఐడియా కూడా లేదు. ఎందుకంటే నాకు ఇదివరకు అయితే ఐడియా లేదు, నేను ఈ కాలేజ్లో చేరాను కాబట్టి నాకు తెలిసింది. అండ్ 1 lakh ర్యాంక్ వచ్చినా ఎలా అనేది అయితే చాలామంది తెలియక పెట్టుకోరు. నా ర్యాంక్కి ఆ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ లేదు, ఇలా మిస్ చేసుకుంటారు. ఒకవేళ మీకు బ్రాంచ్ ప్రిఫరెన్స్ కాకుండా కాలేజ్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఖచ్చితంగా మీకు ఎంత ఒక మంచి ర్యాంక్ ఉంటే ఆంధ్ర యూనివర్సిటీ ఖచ్చితంగా సీట్ వస్తుంది. 10K ఉంటేనే వస్తుందా, 20K ఉంటేనే వస్తుందా కాదు, మీరైతే ట్రై చేయండి. లైక్ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అంటే దాని మీద ఒకటి డిపెండ్ అవ్వద్దు, మిగతా కూడా ఆప్షన్స్లో పెట్టుకోండి. ఫీజు విషయానికి వస్తే లైక్ ఎవ్రీ ఇయర్ 44,500 ఇది ప్రతి ఇయర్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అయితే లైక్ 80K ఇలా ఎక్స్పెక్ట్ చేశారు ఫీజు, అలా అయితే ఉండదు. 44,500 ఫీజు వచ్చేసి పర్ ఇయర్కి. గైస్, ప్రతి కాలేజ్ ఒక కట్-ఆఫ్ లైక్ బ్రాంచ్ వైజ్, కేటగిరీ వైజ్ డీటెయిల్డ్గా అఫీషియల్ కట్-ఆఫ్స్ అండ్ అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నార్మల్ 11 బ్రాంచెస్వి, సెల్ఫ్ ఫైనాన్స్ 3 బ్రాంచెస్ కాకుండా నార్మల్ 11 బ్రాంచెస్వి పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ 2025 కట్-ఆఫ్స్లో సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉన్నాయి కట్-ఆఫ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. పీడిఎఫ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి వెంటనే చూసేయండి. అండ్ దానికన్నా ముందు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.